ఫస్ట్ హాఫ్ కొంతమందికి నచ్చుతుంది వరుణ్ చెప్పినట్టు, సెకండ్ హాఫ్ అందరికీ నచ్చుతుంది, అది ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. కానీ స్టిక్ త్రూ ద ఫిల్మ్ టిల్ ద సెకండ్ హాఫ్ సార్. బయటకు వచ్చి నందు నువ్వు ఆ రోజు ఓవర్గా మాట్లాడే ప్రెస్ ముందంటే ఇదే రామానాయుడు స్టూడియోస్లో ఇదే స్టేజ్ మీద ప్రెస్ మీట్ పెట్టి మీ అందరి దగ్గర క్షమాపణ కోరుకుంటాను సార్. పొగర్గా చెప్పట్లేదు, చాలా హంబుల్గా, చాలా వినయంతో, మర్యాదగా, పూర్తి అవగాహనతో చెప్తున్నాను సార్. పొగర్గా చెప్పట్లేదు, మళ్ళీ చెప్తున్నా. సినిమా మీకు నచ్చకపోతే ప్రెస్ అండ్ మీడియా ఆడియన్స్ కూడా రావచ్చు, నేను ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి క్షమించండి మళ్ళీ ఫెయిల్ అయ్యాను అంటాను సార్. కానీ ఫెయిల్ అయినా మళ్ళీ ప్రయత్నిస్తా, ఇక్కడే ఉంటా, చచ్చే వరకు సినిమాలే చేస్తాను సార్. నేను అది యాక్టర్గా అయినా, డైరెక్టర్గా అయినా, అసిస్టెంట్ డైరెక్టర్గా అయినా. ఓడిపోయాను నాకు కమెంట్స్ వస్తున్నాయి సార్. నాకు ఎమోషన్ ఎందుకంటే టీజర్ చూసి టీజర్ నచ్చలేదు అనకుండా ఈడు ఇట్టు కొడతాడా, బొంగు ఈడు ఇట్టు కొట్టాడు ఈడ. నా బాధ ఏంటంటే నన్ను ఎందుకు జడ్జ్ చేస్తారు, మీకు అర్థమైంది సార్. నన్ను జడ్జ్ చేస్తున్నారు అంటే చిన్న చూపు. అఫ్ కోర్స్ దే హ్యావ్ ఆల్ ద రైట్స్, ఎందుకంటే నాకు హిట్లు లేవు. కానీ అరే ఒక అవకాశం అయితే చూద్దాం, ట్రైలర్ చూద్దాం, టీజర్ చూద్దాం. టీజర్ గురించి మాట్లాడు, అరే ఇది నాకు నచ్చలేదు, నేను నేర్చుకుంటాను సార్. నేను నేర్చుకోవడానికి అందుకే కదా సార్ నేను ప్రతిసారి నేను ఫెయిల్ అయినా కూడా కొత్త వాళ్ళతో వస్తున్నాను. ఇంకోటి డబ్బు వేస్ట్ అవ్వకుండా నా సొంత డబ్బుని పనంగా పెట్టి ఇంతమంది సార్, ఎంతమంది డెబ్యూటెంట్స్ తెలుసు సార్. ఓకే, లీవింగ్ యామనీ అక్రాస్, నా సౌండ్ డిజైనర్స్ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి, మా రైటర్ లైన్ ప్రొడ్యూసర్ మక్కుపాటి రోహిత్, ప్రతీక్ నూతి 24-year-old యంగ్స్టర్, వరుణ్ రెడ్డి, నా యాక్టర్స్ అందరు డెబ్యూటెంట్స్ సార్. అందరిని నమ్మి నేను పైసలు పెట్టాను. ఇంకోటి డబ్బులు పోకుండా నా డబ్బులు నేను పెట్టుకుని నేను రిస్క్ చేశాను. ఈ గెలుపు నా ఒక్కడిది కాదు సార్. మీరు అందరికీ సినిమా నచ్చితే కనుక నాతో పాటు వీళ్ళందరూ లేస్తారు సార్. నా కోసం అనే నా కోసం కూడా, బట్ నాతో పాటు వీళ్ళందరి కోసం ఒకటైతే చెప్తాను సార్, గెలవచ్చు గెలవకపోవచ్చు, గెలుస్తాననే నమ్మకం ఉంది. కానీ ఒకటైతే చెప్తాను, ఈ సినిమా ఒకవేళ గాడ్ ఫార్బిడ్ ఒకవేళ అనుకున్న రిజల్ట్ రాకపోయినా సార్, నేను ఓడిపోయాడు అనే దానికన్నా నేను చచ్చే రోజున వీడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు రా గెలిచే వరకు అనే పేరుతో చచ్చిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్. ప్రయత్నిస్తాను సార్. నేను క్షమాపణ కొట్టేటువంటి రోజు రావచ్చు, వచ్చి అడగచ్చు, జస్ట్ సేయింగ్ సార్ గాడ్ ఫర్బిడ్ నిజంగానే నందు ఆ రోజు ఇన్ని డైలాగులు కొట్టావమ్మా అని చెప్పి అంటే నిజంగా ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ కోరుకుని వెళ్తాను సార్. కానీ సినిమా వదలను సార్. వస్తాను, ప్రయత్నిస్తాను, మళ్ళీ చేస్తాను, మళ్ళీ సినిమా చేస్తాను. ఆ రోజు కూడా ఇంత ఎమోషన్ ఫీల్ అవుతాను, అంతకుముందు రాలేదని చెప్పి మళ్ళీ ప్రయత్నిస్తాను సార్. మళ్ళీ చెప్తున్నా, చచ్చే వరకు సినిమాలో ఉంటాను సార్. ఈ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, ఒక్కసారి రండి, సినిమా చూడండి.